అంటే వినే శబ్దాలు, చూసే రూపాలు, పీల్చే గాలి, వాసన, అలాగే చర్మానికి సంబంధించినటువంటి స్పర్శలు ఏవైతే ఉన్నాయో అవి కూడా నిన్ను ప్రభావితం చేసేటువంటి ఆహార పదార్థాలే. వాటిని కూడా ఏమన్నారంటే అవి కూడా తమోగుణం, రజోగుణం, సత్వగుణం అనేటువంటి 3 పద్ధతుల్లో 3 స్థాయిల్లో ఉంటాయి. వాటి విషయంలో కూడా మనం అధిగమించాలి. ఒక్క తినే ఆహారాన్ని అధిగమిస్తే సరిపోదు. తినే ఆహారాన్ని మనం కంట్రోల్ చేసినంత మాత్రాన, నిగ్రహించుకున్నంత మాత్రాన సరిపోదు. ఒక ఆయన ఉపన్యాసం వినడానికి గుడికాడికి వచ్చిండు. గురువుగారు మరి ఆహారాలన్నీ కంట్రోల్ చేసుకోవాలని చెప్పారు కదా, ఆహారాలన్నీ కంట్రోల్ చేసుకోవాలని చెప్పారు కదని ఇక గట్టిగా బిగబట్టిండు. ఆ రోజు ఇవాళ నేను తిన అని గట్టిగా బిగబట్టిండు. తినకుండా ఉన్నాడు. ఇక పొద్దాకలు అదే గుర్తొస్తుంది. తెల్లారి కూడా అదే గుర్తొస్తుంది. మూడో రోజు కూడా అదే గుర్తొస్తుంది. 5వ రోజు కూడా నేను తినలేదు. ఫోన్ చేసి అందరితో నేను తినలేదు. అర్థమైందా? ఇంకోటి ఏంటంటే, తింటే 5 నిమిషాలే ఉంటుంది దాని ప్రభావం. తినకపోతే వారం రోజులుంది. ఇప్పుడు వారం రోజులు క్యారీ చేసి నా జ్ఞానాన్ని ఇప్పుడు ఏది బెస్ట్? అలా అంటే అలా బలవంతంగా నిగ్రహించడం కూడా మంచిదేం కాదు. ఇప్పుడు బలవంతంగా అదింపెట్టి నిగ్రహించడం కాదు ఇక్కడ చెప్పింది. శ్రీకృష్ణ పరమాత్మ నిరోధించాలి అని చెప్తే, నిగ్రహించాలని చెప్తే బలవంతంగా అదింపెట్టి ఉంచడం అని కాదు అర్థం. నీ యొక్క స్వభావాన్ని మార్చుకోవాలి. మనసుకు నీవు జ్ఞానోదయాన్ని కలిగించాలి. దాని యొక్క వాస్తవ స్వరూపాన్ని, యథార్థ జ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేయాలి తప్ప బలవంతంగా దాన్ని అణిచిపెట్టేటువంటి ప్రయత్నం మనం చేయకూడదు. మీరు వినే ఉంటారు ఒకసారి. అంటే చాలామంది ఏదో సాధన చేస్తున్నట్లుగా నటిస్తూ ఉంటారు, కానీ క్యారీ చేస్తూనే ఉంటారు. ఒకసారి బుద్ధుడి యొక్క శిష్యులు ఇద్దరు బౌద్ధంలో ఎక్కువ సన్యాసం తీసుకునేటువంటి వాళ్ళు ఉంటారు. బౌద్ధ భిక్షు అంటారు. సన్యాసం తీసుకున్నారు. ఇద్దరు శిష్యులు అన్నమాట. బుద్ధుడి యొక్క 2 శిష్యులు బౌద్ధ సన్యాసులు ప్రయాణం చేస్తూ ఉన్నారు. వెళ్తూ ఉంటే వాళ్ళకు ఒక మధ్యలో ఒక నది అడ్డం వచ్చింది. నది అడ్డం వస్తే ఎట్లా వెళ్ళాలని ఆలోచిస్తుంటారు. అయితే అక్కడ ఆ నదికి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళని అడిగారు, ఇది ఎంత లోతు ఉంటుంది, నడిచి వెళ్ళొచ్చా, పడవలో వెళ్ళాలా అని అడుగుతారు. అడిగితే అక్కడ పడవలు లేవన్నమాట. ఆ ఊరు ఆయన చెప్తారు అనమాట, ఇది ఎక్కువ లోతు లేదండి, మోకాళ్ళ కంటే ఎక్కువ రావు, మీరు ఈజీగా అవతలకు వెళ్ళొచ్చు, ఇప్పుడు సమ్మర్ కాబట్టి నో ప్రాబ్లం అని చెప్తారు. అయితే అక్కడ వాళ్ళు వెళ్ళేటువంటి టైంలో ఒక మహిళామూర్తి అక్కడికి వస్తుంది. ఒక అమ్మ అక్కడికి వచ్చింది. అమ్మ వచ్చి ఆవిడకి భయం అన్నమాట, నీళ్ళంటే భయం అన్నమాట. భయం అయితే వీళ్ళని హెల్ప్ అడుగుద్ది, ఏమండి మీరు వెళ్తున్నారు కదా, ఎట్లాగో అటు వెళ్తున్నారు కదా, నన్ను కూడా కొంచెం అవతల ఒడ్డుకు చేర్చండి అన్నది. మరి 2 సన్యాసులు ఉన్నారు. వాళ్ళు మహిళల్ని పట్టుకోరు. వాళ్ళ సన్యాసం ప్రకారం స్త్రీలను టచ్ చేయకూడదు అనమాట. ఒక శిష్యుడు అంటాడు అట్లా పట్టుకుంటాం, మనం సన్యాసం తీసుకున్నప్పుడే చెప్పాం కదా, దీక్షలో ఉంది కదా మనకి, మనం పట్టుకోకూడదని చెప్పి అంటాడు. సరే అంటాడు. మరి అమ్మ అడుగుతుందిరా, అమ్మకు సహాయం చేస్తే భగవంతుడికి సహాయం చేసినట్లే, ఆపదలో ఉన్నాడికి కూడా ఉపయోగపడకపోతే మనం ఎందుకురా అంటాడు. ఓకే, ఆపదలో ఉన్నోడికి ఉపయోగపడాలి కానీ అది మగోళ్ళకు ఉపయోగపడాలా, ఆడోళ్ళని ఎలా పట్టుకుంటావు, ఆడోళ్ళని పట్టుకుంటే మన నియమానికి భంగం కలుగుద్ది కదా అంటాడు. ఏమీ లేదు, ఆపదలో ఉన్నటువంటి వాళ్ళకు సహాయం చేస్తే భగవంతుడికి సహాయం చేసినట్లే, ఇందులో తప్పు లేదని చెప్పి ఆ తల్లిని పట్టుకొని అవతల ఒడ్డుకి చేర్చుతారు. తర్వాత ఆవిడ దారిన ఆవిడ వెళ్తుంది, వీళ్ళ దారిన వీళ్ళు వెళ్తారు. వెళ్ళిన తర్వాత 2వ రోజు అయిన తర్వాత వాళ్ళు పర్యటన చేస్తూ ఉన్నారు కదా, 2వ రోజు అయిన తర్వాత గుడికాడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చుంటారు. ఒక నిమిషం కూర్చున్నారు. ఏంద్రా ఆలోచిస్తున్నాం అంటే వీడంటాడు, ఆ తల్లిని నువ్వు ఎలా పట్టుకున్నావురా, ఆడవాళ్ళని ఎలా పట్టుకున్నావురా అని చెప్పి మళ్ళీ అడుగుతాడు. అడిగితే అప్పుడు అంటాడు, ఏనా ఆ అమ్మని ఎక్కడ విడిచిపెట్టానో అక్కడే నేను మొత్తాన్ని విడిచిపెట్టారా, ఇంకా నువ్వే మోస్తున్నావు అని. నేను అమ్మని మోసాను, పట్టుకున్నాను, అవతల విడిచిపెట్టాను, కానీ నువ్వు ఆమెను ఇంకా మోస్తూనే ఉన్నావు, 2 రోజుల నుంచి మోస్తున్నావు, నేను గంటే మోసా,
ఆవిడ్ని నేను గంటే మోసా, నువ్వు 2 రోజులు మోస్తున్నావు, ఇంకా ఎన్ని రోజులు మోస్తున్నావు నీ ఇష్టం. ఇప్పుడు ఎవరికి ఎక్కువ దోషం వస్తుంది? 2 రోజులు మోసినటువంటి వాడికి. అర్థమైందా? ఇప్పుడు మనం కూడా ఏదో నిగ్రహించాలని చెప్పి దాన్ని బలవంతంగా అదింపెట్టి దాన్నే స్మరిస్తూ ఉన్నామనుకోమ్మా, దానివల్ల ఎక్కువ ఉపయోగం ఉండదు, మనం నిగ్రహించినటువంటి ప్రయోజనం కలగదు. ఎలా ఉండాలంటే దానంతటదే మన మనస్సుకి కానీ మన ఇంద్రియానికి కానీ ఆ యొక్క విషయాన్ని అనుభవించాలి అనేటువంటి ఆసక్తి లేకుండా పోవాలి. ఎప్పుడు పోతుంది అంటే దాని యొక్క యథార్థ స్వరూపాన్ని, దాని యొక్క వాస్తవ స్వరూపాన్ని మనం ఎరగజేసినప్పుడు, తెలియచేసినప్పుడు దానికి ఉన్నటువంటి ఆ ఫీలింగ్ అనేటువంటి దాన్ని మనం విడిచిపెట్టేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పారు. ఓకే అమ్మా. ఇక్కడ ఏమేమి విడిచిపెట్టమన్నారంటే, ఒకటి నిస్త్రైగుణ్యం అంటే గుణాలను విడిచిపెట్టమన్నారు. రెండవది నిత్య సత్వస్థం అంటే సత్వగుణాన్ని కలిగి ఉండాలి అని చెప్పారు, విశుద్ధ సత్వగుణాన్ని కలిగి ఉండాలి అన్నారు. ఇంకొక మాట చెప్పారు, నిర్ద్వంద్వో. వేటిని విడిచిపెట్టమంటున్నారు? నిర్ద్వంద్వో. ఆత్మజ్ఞానం దేన్ని విడిచిపెట్టాలి అంటే నిర్ద్వంద్వం అంటే ద్వంద్వములను విడిచిపెట్టాలి అన్నారు. వేటిని విడిచిపెట్టాలి? ద్వంద్వాలు. ద్వంద్వాలు అంటే ఏంటమ్మా అమ్మా? 2 విధాలుగా ఉండేటువంటి 2 రకాలు ఏవైతే ఉంటాయో వాటిని ద్వంద్వాలు అంటారు. ద్వంద్వాలు అంటే 2 రకాలు, 2 ఉంటాయి అన్నమాట. అంటే 2 ఏమిటి అంటే, ఒకటి పాజిటివ్, రెండవది నెగిటివ్. పాజిటివ్, నెగిటివ్, ఈ 2 ద్వంద్వాలు. ద్వంద్వాలు అంటే ఇవి అన్నమాట. సుఖము దుఃఖము ఇవి ద్వంద్వాలు అంటే. లాభము నష్టము. ఇంకా డివోషనల్గా చెప్పుకుంటే ప్రకృతి పురుషుడు, లేకపోతే అర్ధనారీశ్వరుడు. అర్థమైందమ్మా? అర్ధనారీశ్వరుడు. లక్ష్మీనారాయణులు. అర్థమైందమ్మా? అలాగే శారదా బ్రహ్మలు, లేదా పార్వతీ పరమేశ్వరులు, సీతారాములు, రుక్మిణి కృష్ణులు, లేదా రాధాకృష్ణులు. ఇలా చెప్పుకునేటువంటి ద్వంద్వాలే వీటిని ద్వంద్వాలు అంటారు. అంటే రెండిటి యందు సమభావం ఉండాలి. జ్ఞానికి ఇక్కడ ఏంటంటే రెండింటిని, ఒక్కదాన్నే కాదు రెండింటినీ విడిచిపెట్టాలి. ఇప్పుడు ఒక్కదాన్ని కాదు విడిచిపెట్టాల్సింది. లోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు? ఒకదాన్ని నెగిటివ్ని పట్టుకొని పాజిటివ్ని విడిచిపెడతారు, అంతే కదమ్మా. నెగిటివ్ని విడిచిపెట్టి పాజిటివ్ని పట్టుకుంటారు. దుఃఖాన్ని విడిచిపెట్టి సుఖం రావాలని కోరుకుంటారు. కష్టాన్ని విడిచిపెట్టి సంతోషం రావాలని కోరుకుంటారు. నష్టాన్ని విడిచిపెట్టి లాభం రావాలని కోరుకుంటారు. ఇవి ద్వంద్వాలంటే. ద్వంద్వాలంటే ఇవి రెండుగా ఉంటాయి. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? ఇప్పుడు ద్వంద్వాలను విడిచిపెట్టారన్న. ఇప్పుడు మనం రెండింటిని విడిచిపెడతామా, ఒకదాన్ని విడిచిపెడతామా అమ్మ? ఇప్పుడు నష్టాన్నే వద్దనుకుంటున్నావా, లాభాన్ని కూడా వద్దనుకుంటున్నావా? కష్టాన్నే వద్దనుకుంటున్నావా, సుఖాన్ని కూడా వద్దనుకుంటున్నావా? దుఃఖాన్నే వద్దనుకుంటున్నావా, ఆనందాన్ని కూడా వద్దనుకుంటున్నావా? ఏదైనా ఒకటి కావాలని కోరుకుంటున్నావా? స్వామి కష్టాలు పోవాలా, సుఖాలు రావాలా, నష్టం రాకుండా ఉండాలా, లాభాలు బాగా రావాలా అనుకుంటారా? మనం అనుకోమనుకోండి, మన జ్ఞానులు కాబట్టి అనుకోము. ఇక్కడ ఆత్మజ్ఞాని గమ్మన్నారు కాబట్టి మనం అనుకోండి. లోకంలో వాళ్ళు అనుకుంటారా? అనుకోరా? లోకంలో వాళ్ళు అనుకుంటారు కదా. మరి అలా కోరుకోవడం తప్ప రైటా? అంటే ఒక్క స్థాయిలో అది రైట్ అయి ఉండొచ్చు, కొంతవరకే పరిమితమై ఉంటుంది. ఎందుకంటే మనం ఇక్కడ పరమాత్మ చెప్పేటువంటి ఆ లెవెల్, ఏ లెవెల్లో వద్దంటున్నారు? అవి లో లెవెల్లో ఓకే, యాక్సెప్టెడే. ధర్మం ఓకే అంటారు, కానీ ఇక్కడ ఏమని చెప్తారు? ధర్మాన్ని విడిచిపెట్టాలి, అధర్మాన్ని, రెండింటినీ విడిచిపెట్టాలి. మళ్ళీ అధర్మాన్ని విడిచిపెట్టి ధర్మాన్ని పట్టుకో అని చెప్పరు ఇక్కడ. అర్థమైందమ్మా? అధర్మాన్ని విడిచిపెట్టి ధర్మాన్ని పట్టుకొని చెప్పేటువంటి స్టేట్ కాదు ఇది. ఇక్కడ ఎలాంటి స్థితిలో ఉన్నాం, ఏ లెవెల్లో ఉన్నామంటే హై లెవెల్లో ఉన్నాము. హై లెవెల్లోకి వెళ్ళిన తర్వాత అది కూడా బంధహేతువే అని చెప్తున్నారు. సపోజ్ ఉదాహరణకి మనం పాపాన్ని వదిలిపెట్టమంటే వదిలిపెడతాం, పుణ్యాన్ని వదిలిపెడతామా? అట్లా వదిలిపెడతాం. గురుగారు 1,00,000 రూపాయలు విరాళం ఇచ్చారు గుడికి, 1,00,000 రూపాయలు విరాళం ఇచ్చారమ్మా. 1,00,000 రూపాయలు విరాళం ఇస్తే ఎంత పుణ్యం వస్తుందో ఆ పుణ్యాన్ని అమ్మగారికి ఏంటంటే ఇస్తారా? అమ్మగారు ఏదైనా అడిగితే అడగండి, కానీ ఆ పుణ్యం మాత్రం ఇవ్వం అమ్మగారు. ఇంకేదైనా కావాలంటే చెప్పండి, అరటి పండ్లు ఒక 2 డజన్లు తెచ్చిస్తాం, లేకపోతే యాపిల్స్ ఒక 2 డజన్లు తెచ్చిస్తాం, కానీ పుణ్యం మాత్రం అడగొద్దు అని చెప్తాం. ఎందుకని పుణ్యాన్ని కూడా ఎందుకు వద్దంటున్నారమ్మా? పుణ్యాన్ని కూడా ఎందుకు విడిచిపెట్టాలంటున్నారు? అది కూడా బంధహేతువే, అది కూడా మళ్ళీ
మనకు జన్మను ప్రసాదిస్తుంది. పాపం చేత ఎలా జన్మకు వస్తామో పుణ్యం చేత కూడా మళ్ళీ మనం జన్మకు ఖచ్చితంగా రావాల్సిందే. పాపాన్ని అనుభవించడం కోసమే కాదు, పుణ్యాన్ని అనుభవించడం కోసమే మళ్ళా మనం జన్మకు రావాలి. పుణ్యాన్ని అనుభవించడం మళ్ళా రావాలి. అందుకే ఏమని చెప్తారంటే, మీరు వినే ఉంటారు, మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవడం. పాపం అంటే ఇనుప సంఖ్యలు అనుకుంటే, పుణ్యం అంటే బంగారు సంఖ్యలు. ఏదైతే అమ్మా ఇప్పుడు కట్టేశాడు, వాడిని కట్టేశారు. దేంతో కట్టేస్తే ఏంటి సుఖం? ఇప్పుడు దేంతో కట్టేసినా వాడు ముందుకు పోడు కదా. ఏమండి గురువు గారు అయితే కట్టేస్తారు, బాగానే ఉంది, కానీ బంగారు సంఖ్యలు భలే కొన్నాయి, దీనికి వజ్రాలు కూడా పొందారు, భలే ఉంది అని అంటాడా? సంతోషపడతాడా? ఒకవేళ సంతోషపడితే ఒక్కరోజు పడతారు, వారం రోజులు సంతోషపడుతున్నాం, తర్వాత అయినా కానీ చెయ్యి రాదా, కాలు రాదా? అర్థం. సంతోషపడితే ఎన్నాళ్ళు సంతోషపడతారు? వారం రోజులు సంతోషపడతారు. ఎందుకంటే బంగారం ఎప్పుడు అంత బంగారం వాడు చూడలేదు కాబట్టి, అంత బంగారం ఒకేసారి వచ్చి చేతులకి కాళ్ళకి చుట్టుకునేసరికి సంతోషపడవచ్చు. మనం మెడలో వేసుకుంటాం, వాళ్ళు కాళ్ళకి చేతులకి వేస్తారు, అంతే తేడా. ఏం తేడా అమ్మా? ఏం తేడా లేదు. ఎక్కడైనా బంధమే, ఎక్కడైనా బంధమే. ఇప్పుడు ద్వంద్వాలను విడిచిపెట్టవని చెప్తున్నారు. పరమాత్మ ఏమని చెప్తున్నారు? త్రైగుణ్య విషయో నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్తు. ద్వంద్వాలను కూడా విడిచిపెట్టమంటున్నారంటే, మనం నష్టాన్నే కాదు, ఒకళ్ళ కష్టం వచ్చినా కానీ పరమాత్మకు సమర్పించేటువంటి స్థితిలో ఉండాలి. సుఖం వచ్చినా కానీ పరమాత్మ నీ యొక్క అనుగ్రహం చేతనే ఇది నాకు ప్రాప్తించింది అనేటువంటి భావనతో ఉండాలి. దాని యందు అటాచ్మెంట్ పెట్టుకోకూడదు, సుఖాల యందు అటాచ్మెంటు పెట్టుకోకూడదు అని చెప్పారు. అయితే ఏమండి, ఇప్పుడు సుఖాలు వస్తే మరి వాటిని అనుభవించొద్దా? ఇప్పుడు సుఖాలు వస్తే అనుభవించొద్దా? ఒక ఆయన భగవద్గీత చదువుతున్నాడు, అందులో ఇదే విన్నాడు అనమాట. సుఖాలు దుఃఖాలు అన్నిటినీ విడిచిపెట్టాలి అని తెలుసుకున్నాడు. ద్వంద్వాలు విడిచిపెట్టాలంటే ఏమనుకున్నాడు? సుఖాలు దుఃఖాలు రెండింటినీ విడిచిపెట్టాలి, నష్టాలు లాభాలు అన్నిటినీ విడిచిపెట్టాలి అని చెప్పారు. అయితే సుఖాలు తగ్గించుకోవాలని అన్నారని చెప్పి పక్కన డబల్ కాట్ బెడ్ ఉంది, మంచి కాస్ట్లీది అనమాట. ఒక 5 లక్షలు పెట్టి వాళ్ళ అబ్బాయి తయారు చేయించిందనమాట. ఇప్పుడు నేను వైరాగ్యాన్ని కలిగి ఉండాలి, సుఖాన్ని విడిచిపెట్టాలి అని చెప్పి బొంతేసుకొని కింద పడుకుంటే ఏమంటారు? ఏమండి, విడిచిపెట్టమన్నారు కదా, సుఖాన్ని విడిచిపెట్టమన్నారు కాబట్టి నేను బందేసుకొని పడుకున్నాను, లేకపోతే చాప మీదనే పడుకున్నారు, దిండు లేకుండా పడుకున్నాను, నేను సుఖాన్ని త్యాగం చేశాను అంటాడు. అదే సుఖాన్ని త్యాగం చేయమంటే ఇక్కడ చెప్పింది భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది ఉన్న సుఖాన్ని వదిలిపెట్టమని కాదు అర్థం. లేని సుఖాన్ని కావాలని తప్పించవద్దు, అది చెప్పింది ఇక్కడ. లేని దాన్ని పొందాలి అనేటువంటి ఆరాటం, పోరాటం ఏదైతే ఉంటుందో అది లేకుండా ఉండు నాయన అన్నాడు. సుఖం ఉన్నదాన్ని అనుభవించొద్దంట, అలా లేని సుఖాన్ని రావాలని కావాలని చెప్పి కోరుకోవద్దని చెప్తున్నారు. మనకు 4వ అధ్యాయంలో చెప్తారు, యదృశ్య లాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమర్శర. సేమ్ ఇదే పదానికి 4వ అధ్యాయంలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు, యదృశ్య లాభ సంతుష్టో. అర్థమైందమ్మా? పరమాత్మ ఏది ప్రసాదించినా కానీ, ఏది ఇచ్చినా కానీ పరమాత్మ అది నీ యొక్క అనుగ్రహం ద్వారా నాకు ప్రాప్తించింది అనే భావంతో మనం రిసీవ్ చేసుకోవాలి. ఎట్లా అంటే ఇక్కడ యాదృచ్ఛికంగా లభించినటువంటి దాన్ని నీవు వైరాగ్యాన్ని పొంది దాన్ని అనుభవించకుండా ఉండాలని చెప్పి చెప్పలేదు ఇక్కడ. యాదృచ్ఛికంగా లభించింది ఏదైనా కానీ నీవు అనుభవించు, తప్పులేదు. యాదృచ్ఛికంగా అంటే ఏంటి? అప్రయత్నంగా, నువ్వు ప్రత్యేకించి ఏ ప్రయత్నం లేకుండా జన్మతః నీకు ఏదైతే ప్రాప్తించిందో, కర్మతః ఏదైతే మనకు ప్రాప్తించిందో, కర్మతః జన్మతః మన యొక్క అదృష్టం కొద్దీ మనకు ఏదైతే ప్రాప్తించిందో దాన్ని అనుభవించటంలో తప్పు లేదు అని సూచించటం అనేటువంటిది జరిగింది. మనం ఎప్పుడు వినేటువంటి ఎగ్జాంపుల్ ఒకటి ఈ సందర్భంలో మనం గుర్తు చేసుకోవచ్చు. మీకు జనక మహారాజు గురించి తెలుసు, వాడిని విదేహ ముక్తుడు అన్నారు. జనక చక్రవర్తిని ఏమన్నారు? విదేహ ముక్తుడు అన్నారు. రాజయోగి అనే పదంతో కూడా జనక మహారాజుని పిలవటం అనేటువంటిది జరిగింది. రాజయోగి అంటే జనకుడే కాదు, మనం కూడా రాజయోగులమే. అర్థమైందమ్మా? మనం కూడా రాజయోగులమే. అంటే గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటిస్తూ ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించుకునేటువంటి వాళ్ళని ఏమంటారు? రాజయోగులు అంటారు. ఓకే, నెక్స్ట్. ఓకే, అర్థమైంది కమ్మా? జనక మహారాజు
రాజ్యపాలన చేసేటువంటి వాడు. మీరు వినే ఉంటారు, రాజ్యాన్నిలో పగలు టైం ఎన్ని గంటలు ఉండదమ్మా? 12 గంటలు, రాత్రి 12. అయితే పగలు టైం మొత్తాన్ని రెండుగా విభజించాడు. 6 అవర్స్ 6 అవర్స్. ఒక 6 అవర్స్ రాజ్యానికి సంబంధించినటువంటి కార్యకలాపాలు చూసేటువంటి వారు. ఒక 6 అవర్స్ రాజ్యానికి సంబంధించినటువంటి బాధ్యతలు, వాటికి సంబంధించినటువంటి ఆలన పాలన అవన్నీ చూసేటువంటి వారు. ఇంకొక 6 అవర్స్ ఉంటుంది కదా, దాన్ని ఆధ్యాత్మిక ప్రవచనాల కోసం వినియోగించేటువంటి వారు. జ్ఞాన సముపార్జన కోసం సత్సంగాలతోటి దాన్ని వినియోగింపచేయటం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఒకసారి ఒక యోగి పుంగవుడు జనక మహారాజు దగ్గరకు వస్తారు. జనక మహారాజు దగ్గరకు వస్తే జనక మహారాజు ఆయనతో మాట్లాడేప్పుడు ఈ యొక్క జ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలు, ఇవన్నీ వైరాగ్యానికి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడుతూ ఉంటే ఆయన అంటాడు, ఆ యోగి అంటాడు, అయ్యా మీరు మహారాజు రాజభవనంలో కూర్చొని ఉన్నారు, మీ చుట్టూ సకల భోగాలు సకల సుఖాలు నిండి ఉన్నాయి. ఇలా ఇన్ని సుఖాలతో కూడి ఉన్నటువంటి మీరు ఏదో వేదాంతం చెప్తే అది గొప్ప కాదు. అర్థమైందమ్మా? ఒక ఏసీ బిల్డింగ్లో కూర్చొని, ఏసీ రూమ్లో కూర్చొని వేదాంతం చెప్పడం కాదు, ఎండలో కూర్చొని చెప్పండి, అప్పుడు తెలుస్తుంది మీకు అన్నాడు. అదేంటి నాయన అలా అంటావు? నేను ఎప్పుడు నిరంతరం ఆధ్యాత్మిక భావంతో ఉంటాను, నా చుట్టూ ఉన్నటువంటి సుఖాల యందు కానీ విషయాలు ఏవైతే ఉంటాయో వాటి మీద నాకు కించిత్ కూడా భావం లేదు, నేను ఎప్పుడు వైరాగ్య భావంతో ఉంటాను. నీతులు చెప్తే సరిపోదు, ఫీల్డ్లోకి రావాలను. కుర్చీలో కూర్చొని నీతులు చెబితే సరిపోదు, ఫీల్డ్ వర్క్ చేస్తే తెలుస్తుంది. ఏం ఫీల్డ్? మీకేం తెలుసు సార్, మేము ఎంత ఫీల్డ్ వర్క్ చేస్తాం, మేము ఎంత రాటు తేలు ఉంటాం అనుకుంటున్నారు, ఇక్కడ కూర్చొని మాట్లాడటం కాదు ఫీల్డ్ వర్క్ అంటు. ఏందబ్బా ఫీల్డ్ వర్క్ అంటాడు. ఏ నాయన ఏంటి ఫీల్డ్ వర్క్ అంటే, నువ్వు కూడా నాతో పాటు ఒక వారం రోజులు గడుపు, నువ్వు కూడా నాతో పాటు నేను ఏది తింటే అది తినండి, ఏది తాగితే అది తాగండి, నేను ఎలా పడుకుంటే మీరు అలా పడుకోండి, అప్పుడు మీ జ్ఞానం ఏంటో, మీ వైరాగ్యం ఏంటో, మీ స్థితి ఏంటో బోధపడిద్ది అంటాడు. మీరు బిచ్చగాడు సినిమా చూస్తుంటారే, అర్థమైందమ్మా? ఆ టైప్ ఆఫ్ అన్నమాట. అడుగుతాడనమాట జనక మహారాజుని అడుగుతాడు. అంటే అప్పుడు సరే ఓకే ఐఎమ్ రెడీ అంటాడు. ఐఎమ్ రెడీ. అయితే నువ్వు ఇట్లా ఈ గెటప్తో వస్తే నాట్ యాక్సెప్టెడ్, ఈ గెటప్ వేసుకొని వస్తే అందరూ కనుక్కుంటారు, ఇట్లా కుదరదు, నువ్వు కూడా నాలాగే ఈ కాషాయ వస్త్రాన్ని ధరించాలన్నాడు. నువ్వు కూడా నాలాగా కాషాయ వస్త్రాన్ని ధరించాడు, కిరీటం పక్కన పెట్టాడు. ఆయనతో పాటు ఫీల్డ్లోకి వెళ్ళేప్పటికి చెప్పులు కూడా లేవన్నమాట, చెప్పులు కూడా ఎంటీ హ్యాండ్స్ ఆయనతో పాటు వెళ్ళాడు. ఆయన ఎట్లున్నాడు ఈయన కూడా అలాగే ఉన్నాడు. అలా వెళుతూ ఉంటే ఎంత లెక్క వెళ్తారు, కొంత లెక్క వెళ్ళిన తర్వాత ఒక చోట కొంచెం అలసిపోతాడు. కొంచెం చోట అలసిపోతే ఒక చెట్టు కింద సేద తీరుతారు. ఒక చెట్టు కింద సేద తీరితే అటుగా వెళుతూ ఉన్నటువంటి ఒక సామంతరాజు ఈయన్ని చూస్తాడు. జనక మహారాజును చూసి కాషాయ వస్త్రాలు వేసుకునేసరికి కొంచెం అవునా కాదా అని కన్ఫ్యూజ్తో ఆలోచిస్తాడు. వెంటనే ఒక నిమిషం అక్కడ నిల్చొని ఆగి కన్ఫామ్ చేసుకుంటాడు, ఇతను ఖచ్చితంగా జనక మహారాజే, మారు వేషంలో ఉన్నాడు అని కన్ఫామ్ చేసుకొని వెళ్ళి, ఆయన సామంతరాజు అనమాట, వెళ్ళి జనక మహారాజుకి నమస్కారం చేసి, మహారాజా ఇక్కడున్నారేమిటి అంటే, ఏమి లేదు ఆయన ఈ మహాత్ముడితో పాటు కొంచెం ఇటు వచ్చాను అని అంటాడు. అదేం స్వామి మీరు ఇలా రావటం ఏంటి, ఇక్కడ ఉండడం ఏంటి, ఇలా ఉండటం ఏంటి అని చెప్పి వెంటనే ఆయన బట్టలను పంపించి రాజ్యంలోకి పంపించి మంచి టెంటు, మంచి చైర్స్, మంచి బెడ్డు, మంచి ఫుడ్ అవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం. అవన్నీ ప్రొవైడ్. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు జనక మహారాజు? అడవిలో ఉన్నాడు. అవన్నీ కావాలని ఆయన ఏమైనా కోరుకున్నాడా? టెంట్ కావాలనుకున్నాడా, కుర్చీ కావాలనుకున్నాడా, బెడ్ కావాలనుకున్నాడా, మంచి ఫుడ్ కావాలనుకున్నాడా? అవన్నీ ఆయన కోరుకోలేదు, కానీ అవన్నీ ప్రాప్తించాయి. యదృశ్చ లాభ సంతుష్టో, యదృశ్చ లాభ సంతుష్టో అంటే యాదృచ్ఛికంగా వచ్చేటువంటివి, యాదృచ్ఛికంగా నీ యొక్క ప్రయత్నం లేకుండానే అప్రయత్నంగా వచ్చేటువంటిది ఏదైతే ఉన్నదో అది పరమాత్మ యొక్క అనుగ్రహంతో నీ యొక్క గత జన్మ కర్మఫలాన్ని అనుసరించి ప్రాప్తించేటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని నీవు పొందవచ్చు, దాన్ని నీవు అనుభవించవచ్చు. అందులో అది తప్పు కాదు, అందులో ఏమాత్రం కూడా తేడా లేదు అని మనకి ఇక్కడ సూచించటం అనేటువంటిది జరిగింది. ఓకే, అర్థమైందమ్మా? నిర్ద్వంద్వ అంటే ద్వంద్వాలను విడిచిపెట్టడం, కష్టాలనే కాదు సుఖాలను కూడా విడిచిపెట్టాలి.
నష్టాన్నే కాదు లాభాన్ని కూడా మనం త్యాగం చేయాలి అని, పాపాన్నే కాదు పుణ్యాన్ని కూడా తగిందే, విడిచిపెట్టవలసిందే అని చెప్పి చెప్తున్నారు. లాస్ట్ ఇంకొక మాట చెప్పారు, నిర్యోగక్షేమ అన్నారు. లాస్ట్లో ఈ శ్లోకం లాస్ట్లో ఏమని చెప్తున్నారు, నిర్యోగక్షేమ ఆత్మవాన్, నిర్యోగక్షేమ ఆత్మవాన్ అన్నారు. యోగక్షేమాలను విడిచిపెట్టాలి అన్నారు. వేటిని విడిచిపెట్టాలి? యోగక్షేమాలను విడిచిపెట్టాలి అన్నారు. ఎందుకు విడిచిపెట్టాలి అంటే గతంలో మనం ఒకసారి తెలుసుకుందాం. 9వ అధ్యాయంలో 22వ శ్లోకం. ఇందాక మనం 9వ అధ్యాయం పారాయణం చేసినామమ్మా, మనం 9వ అధ్యాయం పారాయణం చేసినాం. అందులో 22వ శ్లోకం చెప్తారు. 22వ శ్లోకంలో ఏమని చెప్తారు, అనన్యా చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. మనం ఈ పారాయణం చేసేప్పుడు కూడా ముందు ఈ చదివేటువంటి ఈ సంకల్పం దాంట్లో కూడా ఈ యొక్క శ్లోకాన్ని మనం రోజు ఉదహరించుకున్నాం. భగవద్గీత స్టార్టింగ్ అంటే ధర్మక్షేత్రే అమ్మ, మిడిల్ పాయింట్ అంటే అనన్యా చింతయంతో మాం 9వ అధ్యాయం, ఎండింగ్ పాయింట్ అంటే ఎత్ర యోగీశ్వర. అంటే ఈ 3 శ్లోకాలు చదివితే భగవద్గీత మొత్తాన్ని పఠించినటువంటి ప్రయోజనం కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ 3 శ్లోకాలు మనం పఠించడం అనేటువంటి జరుగుతుంది రోజు. అయితే ఇక్కడ ఏమంటున్నారు, నిర్యోగక్షేమ అని చెప్పి ఇక్కడ చెప్పారు. 2వ అధ్యాయం 45వ శ్లోకంలో ఏమని చెప్తున్నారు, నిర్యోగక్షేమ అన్నారు. నీ యొక్క యోగక్షేమాలను కూడా విడిచిపెట్టాలన్నారు. నీ యొక్క యోగక్షేమాలను కూడా విడిచిపెట్టాలి అని చెప్పారు. కానీ 9వ అధ్యాయంలో 22లో మళ్ళీ ఏమంటున్నారు, తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నీ యొక్క యోగక్షేమాలు నేనే చూసుకుంటాను, నీ యొక్క యోగక్షేమాలు నేనే చూసుకుంటా. అంటే మన యొక్క యోగక్షేమాలు ఆ స్వామి చూసుకుంటాడు కాబట్టి విడిచిపెట్టమని చెప్పినట్ట అమ్మా. మన యొక్క యోగక్షేమాలు ఆ స్వామి నేను చూసుకుంటాను అని చెప్పాడు కదా, అందుకోసం ఏమన్నా విడిచిపెట్టమని ఉంటాడా? ఓకే, అనుకుందాం. యోగము అంటే ఏంటి, క్షేమము అంటే ఏంటి, ఈ యొక్క 2 పదాల యొక్క అర్థం తెలియాలి. 2 యొక్క పదాల యొక్క అర్థం తెలియాలి. యోగము అంటే ఏంటి, యోగము అంటే ఏంటి? మన ఆధీనంలో లేనటువంటి వస్తువును పొందటాన్ని యోగము అంటారు. యోగం అంటే ఇప్పుడు సపోజ్ మన దగ్గర యాపిల్ ఫోన్ లేదనుకోండి, ఐఫోన్ లేదనుకోండి, ఆ ఐఫోన్ని పొందడాన్ని యోగం. మనకు వడ్డానం లేదనుకోండి, వడ్డానాన్ని పొందటం. మనకు బెంచ్ కారు లేదనుకోండి, బెంచ్ కారు పొందటం. ఓకే, అర్థమైంది. యోగం అంటే ఇప్పుడు అర్థమైంది కమ్మా. ఉంటే మీకు లేవని నేను అంటాం, ఉంటే ఏం లేదు, అంతకన్నా మించి మీ దగ్గర లేనిది ఏదైనా మీకు ప్రాప్తించిందనుకోండి, దాన్ని యోగము అంటారు. ఇది అర్థమైంది కమ్మా. యోగం అయిపోయింది, అదే యోగం ఉంటేనే వస్తుంది. ఈ రెండోది క్షేమము అన్నారు. రెండోది క్షేమము అన్నారు. క్షేమం అంటే ఏంటమ్మా? యోగం అంటే లేని దాన్ని పొందటం. ఇప్పుడు బెంచ్ కారు లేదు, అది వచ్చింది. వడ్డాణం లేదు, వచ్చింది. స్వాతిహారం లేదు, వచ్చింది. ప్లాట్ లేదు, వచ్చింది. ఇల్లు లేదు, వచ్చింది. పెళ్లి కాలేదు, అయింది. సంతానం లేదు, అందింది. ఇవన్నీ యోగంలో భాగమే, తర్వాత ఇప్పుడు క్షేమము అంటే మనకు ఏదైతే ప్రాప్తించిందో ఆ ప్రాప్తించిన దాన్ని ప్రొటెక్ట్ చేయటం, రక్షించటం, దాని యొక్క రక్షణ బాధ్యత చూడటం ఏదైతే ఉంటుందో దాన్ని క్షేమము అన్నారు. మనం అనుకుంటాంగా, నేను ఒక ఫోన్ ఉందనుకో, మా కొని 10 ఏళ్ళు అవుతుంది, ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాను. మా కారు చూడండి, కొని 15 ఏళ్ళైనా ఎంత కొత్తగా ఉందండి, ఎంత కొత్తగా ఉందో. అబ్బా, మా ఇల్లు చూడండి ఎంత బాగుంటుందో, పెయింట్స్ వేసి 15 ఏళ్ళు అవుతుంది, అయినా కానీ చూడండి ఇవాళ పెయింట్ వేసినట్టే ఉంది. అంటే ఏంటి అర్థం? జాగ్రత్తగా చూసుకోవడం. ఓకే, జాగ్రత్త చూసు. అయితే మనం అనుకుంటాం అన్నమాట, ఇది మన ద్వారా జరుగుతుందని మనం అనుకుంటాం. మన నాలెడ్జ్ ప్రకారం ఏమనుకుంటాం, నేను కష్టపడి సంపాదించా కాబట్టి ఈ ఫోన్ కొనుక్కున్నా, ఇల్లు కొనుక్కున్నా, ప్లాట్ కొనుక్కున్నా, కారు కొనుక్కున్నా, ఆర్నమెంట్స్ కొనుక్కున్నా, ఇవన్నీ మనం అనుకుంటాం. అంటే నా కష్టంతో నేను కొనుక్కున్నా అని మనం అనుకుంటాం.
ఇక్కడ అమ్మగారు ఏమని చెప్పారు? యోగం ఉంటేనే వస్తాయి అవన్నీ. యోగం అంటే ఏంటి? అవి పొందే అర్హత నీకు వస్తేనే ఆ డబ్బులు వస్తాయి, ఆ థాట్ వస్తుంది, దాన్ని కొనగలుగుతూ. ఇది యోగం అంటే. యోగం అంటే అది కొనాలి అనేటువంటి థాట్ రావాలి కదా. ఇప్పుడు చాలామందికి డబ్బులు ఉంటాయి, కానీ అందరూ కార్లు కొన్నారా? అందరూ ఐఫోన్లు కొన్నారా? అందరూ లగ్జరీగా ఉండగలుగుతున్నారా? డబ్బులు లేక కాదు. చాలామంది డబ్బులు లేక పేదరికాన్ని అనుభవిస్తున్నారా? ఎంతో హైలీ అంటే ఎక్కువ ధనం ఉండి కూడా వాడు పేదవాడు బతికినట్టే బతుకుతూ ఉంటాడు. కోట్లకు వారసుడైనప్పటికీ కూడా సైకిలే తొక్కుతుంటాడు. కారులో వెళ్ళే కెపాసిటీ ఉండి కూడా సైకిలే తొక్కుతాడు. ఎందుకు? యోగం లేదు. మనం ఏమంటాం? వాడికి ఆ యోగ్యత లేదురా, ఆ యోగం లేదురంట. అది యోగం అంటే ఏంటంటే థాట్, అనుభవించాలి అనేటువంటి థాట్ రావటం ఏదైతే ఉంటుందో అది యోగం. ఓకే. అయితే అమ్మ ఇక్కడ అలాంటి థాట్ క్రియేట్ చేసేది ఎవరు? కారు కొనుక్కోవాలని నీకు ఎవరు థాట్ క్రియేట్ చేశారు? ఫోన్ కొనుక్కోవాలని ఎవరు థాట్ క్రియేట్ చేశారు? అలాంటి ఆలోచన, అలాంటి సంకల్పాన్ని నీ యొక్క బుద్ధిలో ప్రేరేపించింది ఎవరు? బుద్ధిలో కలిగించింది ఎవరు? దట్ ఈజ్ గాడ్. ఆయనే పరమాత్మ. ఓకే, అర్థమైందమ్మా? నీకు పలానా నీ ఆధీనంలో లేనటువంటి పలానా వస్తువును కానీ పలానా పదార్థాన్ని కానీ నీకు కావాలని లోపల మనసులో ఒక ఆలోచన కలిగించి దాన్ని పొందేట్లుగా చేయటం ఏదైతే ఉంటుందో అది యోగము. అది పరమాత్మే చేస్తాడు. అది నీ వల్ల అయ్యేది కాదు. ఈరోజు మన ఆధీనంలో ఉన్నవన్నీ మనం అనుకుంటే వచ్చినాయి కాదు, ఆయన ప్రేరేపిస్తే, పరమాత్మ ప్రేరేపిస్తే వచ్చినాయి. ఇది అయిపోయింది, యోగం అయిపోయింది. క్షేమం. క్షేమం అంటే ఆ వచ్చిన దాన్ని రక్షించటం. నేను కాబట్టి బాగా చూసుకుంటున్నా కాదు, ఆయన దాన్ని ప్రొటెక్ట్ చేయాలని అనుకుంటేనే, ఆయనకు నువ్వు సరెండర్ అయి ఉంటేనే, ఆయనకు నీవు ఆధీనమై ఉంటేనే, ఆయన యొక్క బాటలో నువ్వు ఉంటే దాన్ని ప్రొటెక్ట్ చేస్తాడు. ఎవరు చేస్తారు? ఆయనే ప్రొటెక్ట్ చేయాలి. అర్థమైందమ్మా? మనం ఊరికి వెళ్ళి మళ్ళీ క్షేమంగా ఇంటికి వచ్చామంటే అది మన గొప్ప కాదు, ఆయన యొక్క అనుగ్రహం. ఆయన యొక్క అనుగ్రహం. అర్థమైందమ్మా? ఇప్పుడు సపోజ్ ఒక ఆయన 30 సంవత్సరాల నుంచి క్లాత్ స్టోర్ మెయింటైన్ చేస్తున్నాడు. 30 years నుంచి క్లాత్ స్టోర్ మెయింటైన్ చేస్తున్నాడు. ముందు షాపు కాడికి వెళ్ళి షాపు తాళం తీసే ముందు, తాళం లోపల పెట్టే ముందే షాపు కాడ గుమ్మానికి నమస్కారం చేసిన తర్వాతనే కీ అనేటువంటిది లోపల పెట్టి ఓపెన్ చేస్తాడు. ఎందుకు దండం పెట్టడం? పరమాత్మ నీ యొక్క అనుగ్రహం వల్లనే ఈ షాపు నిలబడి ఉంది. నేనున్నానన్నా, ఈ షాపు ఉన్నదన్నా కానీ అది నీ యొక్క అనుగ్రహం లేకపోతే షాపు ఉండదు, నేను ఉండను. షాపు ఇవ్వటం యోగం, దాన్ని నిరంతరం కొనసాగేట్లుగా రక్షించడం ఏదైతే ఉన్నదో అది కూడా క్షేమం. అది కూడా నీ యొక్క అనుగ్రహంలో భాగం. అది నా వల్ల అయ్యేటువంటిది కాదు. ఒక ఆయన కారు కొన్నాడు. నడిపే ముందు నమస్కారం చేసి నడుపుతారు. కారు స్టార్ట్ చేసేప్పుడు ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం ఇష్టం వచ్చింది ఏదో రామను కృష్ణను ఏదో ఒకటి స్మరణ చేసుకొని స్టార్ట్ చేస్తారు. ఆయనకి 28 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. డ్రైవింగ్ ఫీల్డ్లో ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్సు? 28 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే వాడికి ఏం చేత కాదని చెప్పి, వాడికి బ్రేక్ తెలీదా, క్లచ్ తెలీదా, ఎప్పుడు ఆపాలో తెలీదా, ఎలాంటి ఎన్విరాన్మెంట్లో, ఎలాంటి అట్మాస్ఫియర్లో ఎంత స్పీడ్ పోవాలో తెలీదమ్మా? తెలుసు. తెలిసినా కానీ మరి ఇప్పుడు దేవుడితో పనిండి ఆయనకి. దేవుడితో ఆయనకే పనమ్మా. ఆయనకు నడపడం రాకనా ఇప్పుడు దేవుడికి దండం పెట్టడం అంటే అమ్మ ఎంత తెలివి ఉన్నా కానీ, ఎన్ని స్కిల్స్ ఉన్నా కానీ, ఎందుకంటే దైవానుగ్రహం ఉంటే రైట్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. దైవానుగ్రహం లేకపోతే రాంగ్ డెసిషన్ తీసుకుంటాడు. ఒక్కోసారి ఎస్టిమేషన్ ఫెయిల్ అవుద్ది. రోడ్డు క్రాస్ చేయాలనుకుంటాడు, అట్నుంచి కారు వస్తుంటుంది, అట్నుంచి కారు వస్తుంది. అది ఎంత స్పీడ్తో వస్తుంది, మనం ఎంత స్పీడ్తో వెళ్తున్నాం, అది వచ్చే లోపల మనం క్రాస్ చేస్తామా లేదా అనేటువంటి క్యాలిక్యులేషన్ ఉంటుంది కదా లోపల. వాళ్ళ క్యాలిక్యులేషన్ రైట్ అయితేనే రోడ్డు దాడతారు. ఆ క్యాలిక్యులేషన్ రైట్ అయితే రోడ్డు దాడ, క్యాలిక్యులేషన్ రాంగ్ అయితే రెండు డి అంటే అవునా కదా? ఆ రైట్ క్యాలిక్యులేషన్ చేసేటువంటి, ఆ రైట్ నాలెడ్జ్ ఇచ్చేటువంటి వాడు భగవంతుడు. ఇది మనకు
10వ అధ్యాయంలో 10వ శ్లోకంలో చెప్తారు. 10వ అధ్యాయంలో 10వ శ్లోకంలో చెప్తారు, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తమ్యేనా మాముపయాంతితే. దదామి బుద్ధియోగం తమ్యేన మాముపయాంతితే అంటారు. ఏమిటి అర్థం? తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. అయ్యా, నువ్వు నిరంతరం ఎంతో భక్తితో నన్ను ప్రార్థిస్తున్నావు, ఎంతో భక్తితో నన్ను కీర్తిస్తున్నావు, కాబట్టి నీకు మంచి బుద్ధినిస్తున్నాను. ఏమిస్తాడు పరమాత్మ? దదామి బుద్ధియోగం, నీకు మంచి బుద్ధిని నేను ప్రొవైడ్ చేస్తున్నాను. అమ్మయ్య చాలు. భగవంతుని మనం ఎప్పుడు ఏం కోరుకోవాలి? మంచి బుద్ధిని ఇమ్మని కోరుకోవాలి. గాయత్రి మంత్రంలో కూడా అదేనమాట, నా యొక్క బుద్ధిని మంచిగా ప్రేరేపితం చేయండి అని చెప్పి, ధియో యోనః ప్రచోదయాత్, నా యొక్క బుద్ధిని మీరు ప్రచోదనం చేయండి అని చెప్పి వేడుకుంటారు అమ్మవారిని. అర్థమైందమ్మా? ఇక్కడ కూడా అంతేనమాట, నాకు దదామి బుద్ధి యోగం, అట్టి మంచి బుద్ధిని నాకు ప్రసాదించండి అంటారు. ఇక్కడ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మని ఎలాంటి బుద్ధిని ప్రసాదించమని అడగాలని చెప్తున్నారు అమ్మా? సమయోచిత జ్ఞానం అది అనుకోవచ్చు. అమ్మ, ఎలాంటి బుద్ధిని ఇమ్మని అడుగుతున్నారు? ఎలాంటి బుద్ధిని కావాలని చెప్పి మనం ఎలాంటి బుద్ధిని ప్రసాదించమని భగవంతుడికి నమస్కారం చేయాలా అంటే, ఆత్మవాన్ జ్ఞానవాన్, ఆత్మవాన్ జ్ఞానవాన్. పరమాత్మ నాకు మంచి జ్ఞానాన్ని ప్రసాదించండి, నేను ఆత్మజ్ఞాని అయ్యేటువంటి జ్ఞానాన్ని నాకు ప్రసాదించి నేను ఆ విధంగా ఆచరించేటువంటి పరిస్థితులను నాకు కల్పించండి అని చెప్పి మనం ప్రార్థించాలి. అలా ప్రార్థించినప్పుడు పరమాత్మ మనకు అలాంటి జ్ఞానాన్ని ఇచ్చి అలాంటి పరిస్థితులను కల్పించినట్లయితే మనం అలాంటి చక్కటి జ్ఞానంతో మనం చక్కటి ఆచరణ కలిగి ఉండి ఆ యొక్క స్థితిని మనం పొందగలుగుతాం. అప్పుడు మనం వీటన్నిటినీ అధిగమించగలుగుతాం. వేటిని అధిగమిస్తాం? నిస్త్రైగుణ్యం అంటే గుణాలను అధిగమిస్తాం, త్రిగుణాలను అధిగమించగలుగుతాం. నిర్ద్వంద్వో ద్వంద్వాలను విడిచిపెట్టగలుగుతాం. నిత్య సత్వస్తు విశుద్ధ సత్వగుణాన్ని పొందగలుగుతాం. నిర్యోగక్షేమ యోగక్షేమాలను కూడా వారికే విడిచిపెట్టి మనం అలాంటి జ్ఞానభావంతో మనం జీవించగలుగుతాం. ఓకే, మనం ఆత్మజ్ఞాని కావాలి అంటే మనం ఎలా జీవించాలి, మనం ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ మనకు ఇక్కడ సూచించడం అనేటువంటిది జరిగింది. మనం ఇవాళ అనుకున్నాం, మనం ఏమి అనుకున్నాం? గుణాలను దాటుదాం అనుకున్నాం. వేటిని దాటుదాం అనుకున్నాం? గుణాలను దాటుదాం అనుకున్నాం. ద్వంద్వాలను విడిచిపెడదాం అనుకున్నాం. ద్వంద్వాలను విడిచిపెడదాం అనుకున్నాం. కొంచెం ట్రై చేద్దామమ్మా. దుఃఖాలనే కాదు, సుఖాలను కూడా, పాపాన్నే కాదు, పుణ్యాన్ని కూడా. అయితే ఇక్కడ ఒక ఫండమెంటల్ ఉంది. ఆధ్యాత్మికంలో మనందరం గుర్తుంచుకోవాల్సినటువంటి మెయిన్ ఫండమెంటల్, ముఖ్యమైనటువంటి ఆ అంశం ఏంటంటే చెడు కర్మలు చేయకుండా విడిచిపెట్టాలి. ఇది ఫండమెంటల్ ఏంటంటే చెడు కర్మలు. శాస్త్రములో విడిచిపెట్టమని ఏవైతే కర్మలు చెప్పారో శాస్త్ర వ్యతిరిక్తమైనటువంటి కర్మలు అన్నారు. శాస్త్ర వ్యతిరిక్తమైన కర్మలు అన్నారు. అంటే శాస్త్రంలో ఏ కర్మలైతే చేయొద్దని చెప్పారో అవి చేయకుండా ఉందాం, ఉండాలి. అయితే ఇంకోటి, ఇక్కడ సత్కర్మలు చేసి వారికి సమర్పించాలి. కర్తృత్వం లేకుండా సత్కర్మలు చేద్దాం. నిష్కామ కర్మ అని చెప్తారు మనకి భగవద్గీతలో ఆచార్యులు వారు. నిష్కామ కర్మ అన్నారు. కోరిక లేకుండా సత్కర్మ చేయమన్నారు. ఎవరో చెప్పారన్నమాట, కోరిక లేకుండా సత్కర్మ చేయాలంటే 2000 పెట్టి ఫ్యాన్ తీసుకొచ్చిందంట. ఎండాకాలం వస్తుందని అమ్మగారు చెప్పారంట. ఎండాకాలం వస్తుంది, ఒక ఫ్యాన్ పెట్టొచ్చని అన్నారట. 2000 పెట్టి ఫ్యాన్ తీసుకొచ్చారు. ఫ్యాన్ తీసుకొస్తే దాని మీద పేరు రాంచారు. ఇప్పుడు ఆయన 2000 పెట్టి ఫ్యాన్ తీసుకొస్తే మరి ఫ్యాన్స్ ఇచ్చేస్తే ఎలా కనపడుతుంది పేరు? అమ్మగారు ఫ్యాన్ వేయండి అన్నారు. అమ్మగారు ఫ్యాన్ వేస్తే పేరు కనపడదు. మరి ఫ్యాన్ పెట్టి ఏం ఉపయోగం రా? పర్లేదులే అమ్మగారు, ఏం కాదులే, కనపడేది నలుగురు. అలా ఉండకూడదు కదా. అంటే ఎలాంటి కోరిక లేకుండా, ఫలితాన్ని ఆశించకుండా మనం సత్కర్మలు చేయాలి. అందుకే దీనికి ఇంకొక పదాన్ని, మంచి పదాన్ని ఇంకోటి ఏం చెప్పారంటే పెద్దలు, కర్తృత్వరహిత కర్మాచరణ. మనం చేసేటువంటి ప్రతి కర్మలన్నీ, అంటే ఇప్పుడు ఒక ఫండమెంటల్ ఏమని అర్థమైంది? చెడు కర్మలు చేయకూడదు.
మంచి కర్మలు చేయాలి. చేసేదాని యందు మన కర్తృత్వం ఉండకూడదు. కర్తృత్వం లేకుండా అంటే ఇది నా వల్లనే జరుగుతుంది అనేటువంటి భావన లేకుండా ఉండాలి. నా వల్లనే జరుగుతుంది అనేటువంటి భావన లేకుండా ఉండాలి. అర్థమైందా? నేను ఇక్కడ యాప చెట్టు వేయబట్టి ఎంతమంది పూజిస్తున్నారు, కానీ అసలు నేను యాప చెట్టు వేయకపోతే ఎవరు దండం పెట్టేవాళ్ళు? అమ్మాయి దండం పెట్టేవాళ్ళ? చూడు, ఇక్కడ యాప చెట్టు వేసి అరుగు కట్టించా, అందుకే కూర్చున్నారు. నేను లేకపోతే ఇంతమంది కూర్చునేవాళ్ళ? అంటే నేను అనేటువంటి అహం, ఆ ఈగో అనేటువంటిది లేకుండా ఉండాలి. ఇది నా వల్ల జరుగుతుంది కాదు. ఇప్పుడు ఇందాక ఏమని చెప్పారు పరమాత్మ? యోగక్షేమం. నీ యొక్క థాట్స్ని క్రియేట్ చేసేదే నేను. నీ యొక్క బుద్ధిలో థాట్స్ని క్రియేట్ చేసేదే నేను. నీకు ఈరోజు మంచి మంచి ఆలోచనలు వస్తున్నాయంటే దానికి కారణం నేనే. నీకు చెడు ఆలోచనలు వచ్చిన కారణం నేనే, మంచి ఆలోచనలు వచ్చిన కారణం నేనే. అంటే వాటిని ఓన్లీ నేను ప్రేరేపిస్తున్నా. అవి నీ యొక్క గత జన్మ యొక్క సంస్కారాలు. మళ్ళీ అది నేను పుట్టించా అనుకునేవు. లోపల ఏవైతే ఉన్నాయో వాటిని నేను యాక్టివేట్ చేస్తున్నా, దట్స్ ఆల్. కాకపోతే ఏంటంటే నువ్వు ఆ యాక్టివేట్ అయినటువంటి రెండిటి యందు కూడా నిరాసక్త భావంతో ఉండు. దేనితో కూడా అటాచ్మెంటు పెట్టుకోకుండా ఉండు అని చెప్తున్నారు. మనకి వీటిలోనే నిందాస్తుతులు అంటారు. నిందాస్తుతులు విన్నారమ్మ ఎప్పుడైనా పేరు? అమ్మగారికి తెలుసు, అమ్మగారు సీనియర్. అర్థమైందమ్మా? నిందాస్తుతులు అంటే స్తుతించటం, అంటే కీర్తించడం, పొగట్టం. అమ్మో మీరు చాలా గొప్పవారమ్మా, మీరు చాలా గొప్పవారు, అమ్మో ఎంత సాయం చేస్తారు, ఇన్ని దానాలు చేస్తారు, ఇన్ని ధర్మాలు చేస్తారు. అవును నిజం, నేను లేకపోతే ఎవరు చేశారమ్మా అంటారు. ఓకే, ఇది స్తుతించటం, కీర్తించడం అన్నమాట. ఒక్కసారి కీర్తించిన తర్వాత దానం చేస్తారు. చేసిన తర్వాత ఎట్లుందమ్మాయి, బాగుందా అని అడుగుతారు. ఎందుకు అడిగినట్టు? వాళ్ళందరి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సంథింగ్ ఎక్స్పెక్టేషన్. నేను మంచివాడిని అని చెప్పి వీళ్ళందరూ అనుకోవాలి. కృష్ణయ్య గారు చాలా మంచివాడని వీళ్ళందరూ అనుకోవాలి. అబ్బా కృష్ణయ్య గారు భలే చెబుతున్నాను వీళ్ళందరూ అనుకోవాలి. చెప్పిన తర్వాత బాగుందా అంటే అమ్మా అంటారు కదా, పలికెటిది భాగవతమట, పలికించడి వాడు రామభద్రుండట, నే పలికిన భవహర మగునట. పలికత వేరుండు కాదా, పలుకగనేలా. పలికించేవాడు పరమాత్మ అనేటువంటి జ్ఞానం కలిగితే వేరే కర్తృత్వం ఉంటుందా అమ్మా? ఇంకా కర్తృత్వం ఎందుకు ఉంటుంది? చేయించేవాడు పరమాత్మ అనేటువంటి జ్ఞానం ఉన్నప్పుడు, పరమాత్మ నీ యొక్క అనుగ్రహంతో నేను దానం చేయగలుగుతున్నాను, నీ యొక్క అనుగ్రహంతో జపం చేయగలుగుతున్నాను, నీ యొక్క అనుగ్రహంతో పూజ చేయగలుగుతున్నాను, నీ యొక్క అనుగ్రహంతో తీర్థాటన చేయగలుగుతున్నాను, నీ యొక్క అనుగ్రహంతో నేను సేవ చేయగలుగుతున్నాను, నేను ఇవన్నీ చేయడానికి కావలసినటువంటి ఆరోగ్యాన్ని నువ్వే ప్రసాదించావు తండ్రి. నీవు ఆరోగ్యాన్ని ప్రసాదించకపోతే నేను ఎలా ఉండేవాడినో, ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండేవాడినో, నా పరిస్థితి ఎలా ఉండేదో, నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే కారణం నీ యొక్క శక్తి, నీ యొక్క అనుగ్రహం అని చెప్పి అలాంటి భావనతో ఉన్నామనుకోండి, ఇంకప్పుడు మనం స్తుతి అనేటువంటి దాన్ని తీసేస్తాం. కీర్తి అనేటువంటిది, కీర్తికాంక్ష అత్యంత ప్రమాదకరమైనటువంటిది. అంటే నలుగురు మంచివాడిని అని అనుకోవడం కోసం కూడా నటించటం. నేనున్నానుకోమ్మా, నేను బాగా గొప్పవాడినని ఎక్స్ట్రా చెప్పుకోవడాలు ఉంటాయి. అది కరెక్ట్. సహజ సిద్ధంగా జీవించాలి, యాస్టీస్గా ఉండగలగాలి, యాస్టీస్గా ఉండాలి. మీ మెప్పు కోసం కాదు, ఎవరి మెప్పు కోసమో నేను జీవించడం కాదు, నేను అమ్మ అనుగ్రహం కోసం, స్వామి యొక్క అనుగ్రహం కోసం ట్రై చేయాలి. కీర్తి, ఒకవేళ మీరు ఎవరన్నా ఏదైనా కీర్తించారనుకోమ్మ, ఆ స్వామి దయ, ఆ యొక్క అమ్మ దయ అనాలి తప్ప నేను కాబట్టి నిజమే, నువ్వు అన్నది నిజమే, ఇంకా అసలు ఎవరున్నారు ఈ ఏరియాలో అనేటువంటి థాటు రాకుండా చూడాలమ్మ. కీర్తి ఇంకొకటి ఉంటుందమ్మ, నింద. స్తుతి, నింద. ఎవరన్నా ఒక్క మాట అంటే తట్టుకోలేస్తామా? ఒక్క చిన్న మాట అంటే తట్టుకో. ఇక్కడ భగవద్గీతలో 2వ అధ్యాయంలో 45 శ్లోకంలో ఆ ద్వంద్వాలను విడిచిపెట్టాలంటున్నారు, నిందాస్తుతులను విడిచిపెట్టాలి అంటున్నారు. ఒక పద్యం చదివి క్లోజ్ అమ్మ. ఈ రీతి స్థితి కలిగిన నేరు కుశాలితర జనుల నిందాస్తుతులన్
తారేగి చేయడెన్నడు వారలు మరి చేసరేని వలదానియనాడు చెవియోగ్గిక వలనాని వినాడు వారు మా వారు మీ వారు వీరను కొంచెం సారేకు వీధిలో పోరాడే వారిని వలదానియనాడు చెవియోగ్గిక వలనాని వినాడు. ఈ రీతి స్థితి కలిగిన అంటే ఇప్పుడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఈ స్థితి కలిగి ఉన్నటువంటి వారు, ఇలాంటి స్థితి కలిగి ఉన్నటువంటి వారు, ఈ రీతి స్థితి కలిగిన నేర్పుశాలు ఇతర జనుల నిందాస్తులను అంటే ఈ నేర్పు, ఈ నాలెడ్జ్, ఈ టెక్నిక్ తెలిసినటువంటి వాడు, ఈ యొక్క జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు నిందాస్తుతులను నిందించినప్పుడు స్తుతించినప్పుడు సమంగానే రిసీవ్ చేసుకుంటారు, సమానంగానే రిసీవ్ చేసుకుంటారు. గోడకాడికి పోయి చెవు పెట్టు, గోడలకు చెవులు ఉన్నాయి అంటారు పెద్దవాళ్ళు. మాట్లాడేప్పుడు జాగ్రత్త, గోడలకి చెవులు ఉన్నాయి అంటారు. అర్థమైందమ్మా? అంటే మన మీద మనకే విశ్వాసం లేనప్పుడు, మన మీద మనకే నమ్మకం లేనప్పుడు అనుమానంతో ఉంటాం. ఇద్దరు వ్యక్తులు అక్కడ నిల్చొని మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మాట్లాడుకుంటున్నారనుకోమ్మా, చాలామంది ఏమన్నా నా గురించే మాట్లాడనుకుండా, వాళ్ళు నా గురించి అనుకుంటా, వాళ్ళకి అంతసేపు ఇంకేముంటుందో మాట్లాడుకోవడానికి టాపిక్ నా గురించి. ఇద్దరు అక్కలు మాట్లాడుకున్నారనుకోమ్మా, ఇద్దరు చుట్టాలు ఎవరైనా నా గురించి అయ్యాడు మన గురించి మాట్లాడుకుంటారా? వాళ్ళకేం పనులు లేవా? అర్థమైందా? అంటే మన మీద మనకు విశ్వాసం లేనప్పుడు, మనం మంచివాళ్ళం అనేటువంటి నమ్మకం మనకుందనుకోమ్మా, ఇప్పుడు నేను మంచివాడినో కాదో ఎవరు చెప్పాలా? నాకు నేను చెప్పాలా, ఊళ్ళో వాళ్ళు చెప్పాలా, ప్లస్ మన ఇంట్లో వాళ్ళు చెప్పాలా, నాకు నేను చెప్పుకోవాలి. ఊళ్ళో వాళ్ళు చెప్పాలా, మన ఇంట్లో వాళ్ళు చెప్పాలా, లాస్ట్కి నాకు నేను కూడా సర్టిఫై చేసుకోవాలి, ఐఎమ్ వెరీ గుడ్, నేను చాలా మంచివాడిని. ఎందుకంటే మరి తెల్ల చొక్కా దొడుకొని లోపల ఏదో పెట్టుకొని బయటికి మంచి మాటలు చెబితే గొప్పోళ్ళు అవుతారా? లోపల కూడా ప్యూర్గా ఉండాలి, లోపల కూడా పవిత్రంగా ఉండాలి, లోపల కూడా చక్కటి భావాలతో జీవించగలగాలి. ఓకేమ్మా? అలాంటి జ్ఞానంతో మనం జీవించేటువంటి ప్రయత్నం చేద్దాం. జయతల సద్గురు ప్రభు మహారాజుకు జై, శ్రీకృష్ణ పరమాత్మకు జై, గీతా మాతాకు జై, పోచం అమ్మవారికి జై, దయతల సద్గురు ప్రభు మహారాజుకు అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.